ఏం బాగాలేదు అసలు. ఆ స్టోరీ మీకేం నచ్చలేదు? పాత సినిమా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మనతో పాటు మన సబ్స్క్రైబర్ ఉన్నారు. సో ఇతను కూడా గేమ్ చేంజర్ చూడడానికి నాతో పాటు వచ్చారనమాట. సో బ్రో చెప్పండి, మీ పేరు? నా పేరు తెలిసిందే మీ అందరికి, వైజాగ్ ఫుడీ మామ. వైజాగ్ ఫుడీ మామ. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, మామా టాక్స్ అనేది. సో తన పేరు మనోజ్ అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఎలా ఉంది సినిమా గేమ్ చేంజర్? సినిమా ఓవరాల్ గా అయితే పర్లేదు, చూడొచ్చు. మరీ అంత రాడ్డం కాదు కానీ పర్లేదు. రామ్ చరణ్ చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ డాన్సెస్ కానీ ఎరగదీస్తాడు. కాకపోతే ఏంటంటే మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టి అయితే రావద్దు. సినిమా అయితే ఓవరాల్ గా బాగానే పర్లేదు. ఓకే, యాక్చువల్లీ తను రామ్ చరణ్ ఫ్యాన్ అనుకుంటా, అందుకే పర్లేదని చెప్పాడు. అవునా? ఐఎమ్ ఆర్సీ ఫ్యాన్. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రౌండ్ వేసుకుంటారు. ఫ్రెండ్స్, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఇతనికి సినిమా నచ్చింది, నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. అంటే నాట్ అప్ టు ద మార్క్ అంటే ఓకే పర్లేదు. కాకపోతే అవుట్ ఆఫ్ 10 అయితే ఒక 6 అలా ఇవ్వచ్చు. నాకైతే రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ కష్టం అయితే చూశాను. నిజంగా రామ్ చరణ్ ని అతని యొక్క పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ఈ సినిమాకి రండి. స్టోరీ పరంగా అయితే మాత్రం ఐ కాంట్ సజెస్ట్. స్టోరీ పరంగా అయితే ఓకే, అంటే ఓకే, అంత హిట్ అలా చెప్పలేం కానీ మీరు ఒకే ఒక్కటి సినిమా చూసారు కదా, ఒకే ఒక్కడికి అప్డేటెడ్ వర్షన్, అది మాత్రం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా మార్నింగ్ షో. సబ్స్క్రైబ్ మై ఛానల్ మామా టాక్స్ ఆఫీషియల్, అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటది, వైజాగ్ ఫుడీ మామా అని. ఫాలో అవ్వండి. ఎక్కడ పడతాడు ఫుడ్ తినేస్తాడు, అందుకే లావ్ అయిపోయాడు కొంచెం. చూడండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్ బెనిఫిట్ షో ఎలా ఉంది? గేమ్ చేంజర్ పర్లేదా? ఎలా ఉంది సినిమా? ఓకే. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగా చేశారు. ఓవరాల్ మూవీ 7/10 అన్నమాట. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. గేమ్ చేంజర్ చూసారండి? గేమ్ చేంజర్ ఎలా ఉందండి సినిమా? ఏం బాగాలేదు అసలు. ఆ స్టోరీ మీకేం నచ్చలేదు? పాత సినిమా. ఓకే ఫైన్. ఓకే, ఎలా ఉందండి మూవీ? యావరేజ్. బాగుంది. ఎలా ఉందండి మూవీ? ఓకే. ఎలా ఉందండి మూవీ? బాగుందా? ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది? చెప్పలేకపోతారా? నా మూవీ ఎలా ఉందన్నా? మా మూవీ ఎలా ఉంది? సినిమా బాగుంది. చెప్పరా ఎలా ఉంది మూవీ? అన్న ఎలా ఉందన్న మూవీ? ఓకే, నాకు అర్థమైపోయింది. ఎలా ఉందన్న మూవీ? అస్సలు లేదు కదా. ఎలా ఉందన్న మూవీ? నా మూవీ ఎలా ఉంది? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న మూవీ? బాగుంది. అమ్మ మూవీ ఎలా ఉందమ్మా? రామ్ చరణ్ కష్టం అయితే పోయింది, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే బెనిఫిట్ షో చూశాను రామ్ చరణ్ది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శంకర్ మరొకసారి ఫెయిల్ అయ్యారనే చెప్పచ్చు. ఎందుకంటే రొటీన్ స్టోరీ. యాక్చువల్లీ ఈ గేమ్ చేంజర్ మూవీ చూసినప్పుడు ఏంటంటే ఒకే ఒక్కటి సినిమా ఉంది కదా, ఆ ఒకే ఒక్కటి సినిమాని అప్డేటెడ్ వర్షన్ చూసినట్టు నాకు అనిపించింది. కానీ స్టోరీ అయితే రొటీన్. ఇందులో కామెడీ పరంగా చూసుకుంటే సునీల్ని ఒక బంట్రోజ్గా పెట్టారు. సునీల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి లేకపోతే పక్కన ఉంటారు కదా, అలా పెట్టారనమాట. అతను కామెడీ అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు, ఏదో బొమ్మ ఉన్నట్టు అలా ఉన్నారు తప్ప ఇంకేం కాదు. సాంగ్స్కి మాత్రం చాలా మటుకు ఖర్చు పెట్టారు. అండ్ సాంగ్స్కి ఖర్చు పెట్టింది మాత్రం చాలా వేస్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా హిట్ అవ్వనప్పుడు ఇంక సాంగ్స్ ఏముంది. అండ్ ఈ సినిమాలో ది బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్. అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ ఎందుకు అరుస్తాడో తెలీదు. అసలు ఆ రోల్కి ఎస్జే సూర్య కరెక్ట్ కాదు. రేస్ గుణంలో విలన్గా చేసేది చూసినారా, అతను పెడితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ సినిమా అయితే మాత్రం
డిజాస్టర్ టు డిజాస్టర్. అసలు నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు, కానీ చెప్తున్నాను వినండి. డిజాస్టర్ అంటే డిజాస్టర్, అస్సలు బాగలేదు, బోర్ అనమాట. నాకైతే సెకండ్ హాఫ్లో అయితే లిటరల్లీ నాకు నిద్ర వచ్చేసింది. స్లో నెరేషన్, అసలు స్టోరీయే లేనప్పుడు నెరేషన్ ఏముంటుంది చెప్పండి. కానీ ఒకటి చెప్తాను, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. రామ్ చరణ్ హార్డ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు ఈ సినిమాకి. చాలా 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 కష్టపడ్డాడు ఈ రామ్ చరణ్, ఈ సినిమాకి మాత్రం రామ్ చరణ్ చూడడానికి అయితే సినిమాకి రండి ఫ్రెండ్స్. స్టోరీని చూడడానికి అయితే మాత్రం సినిమాకి రావద్దు. అంటే రండి, రామ్ చరణ్ చూడడానికి మాత్రం రండి, బట్ సినిమా అయితే మాత్రం కాలేజ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, శంకర్ మరొకసారి డిజాస్టర్ అయిపోయారు అండ్ రామ్ చరణ్ కష్టం అయితే పోయింది. సో ఐ కాంట్ టెల్, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. బాయ్.